నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరిలో పలు ముఖ్య అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పోలిట్ బ్యూరో సమావేశం. చర్చించిన అంశాల వివరాలను మీడియాకు వెల్లడించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై రోజురోజుకి పెరుగుతున్న ఉత్కంఠ. ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్సాని గెలిపించాలని వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులకి సూచించిన జగన్. అనకాపల్లిలో వుడ్ క్లస్టర్ ఏర్పాటుపై ఎంపీ సీఎం రమేష్ కు ధన్యవాదాలు తెలియజేసిన స్థానిక కార్పొరేటర్స్. చేతి పని వారి సంక్షేమానికి సీఎం రమేష్ చేస్తున్న సేవలు మరవలేనివని ప్రశంస. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త క్రిమినల్ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేసిన అఖిల భారత లాయర్ల యూనియన్. కొత్త చట్టాలు రద్దు చేయాలని కోర్టు ఆవరణలో నిరసన ప్రదర్శన. సింహాచలం అత్యంత వేడుకగా జరిగిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి స్వర్ణ పుష్పార్చన. స్వామివారికి 108 బంగారు సంపంగిలతో అర్చన చేసిన ఆలయ వైదిక సిబ్బంది. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రజా రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, నదుల అనుసంధానం, 8 వెనుకబడ్డ జిల్లాలకు కేంద్ర సహకారం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, 22A దుర్వినియోగం, ఆగస్టు 15 అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం తదితర అంశాలపై చర్చించారు. పలు అంశాలపై నేతలకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాలు, దోపిడీ, భూ కబ్జాలపై కూటమి ప్రభుత్వం విడుదల చేసిన 7 శ్వేతపత్రాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పోలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు సమావేశం వివరాలను వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి పోలిట్ బ్యూరో మీటింగ్లో చర్చించినటువంటి అంశాలపైన మేము మీ అందరికీ వివరిద్దామని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఈరోజు సుమారు 3 గంటల పాటు మరి ప్రెస్ మీట్ అక్కడ సమావేశం జరిగింది, పోలిట్ బ్యూరో సమావేశం. ఇందులో ముఖ్యంగా చర్చించినటువంటి అంశాలు కానీ తీసుకుంటే ప్రజా రాజధాని అమరావతి పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేయడం జరిగిందండి. దాంతోపాటు పోలవరం ఏ విధంగా నిర్మాణం చేయాలి, ఎందుకంటే మేము 2014-19 మధ్యన అక్కడ నిర్మాణం శరవేగంగా తీసుకెళ్ళిన తర్వాత రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ దాని విధ్వంసానికి పాల్పడినటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ డయాఫ్రామ్ వాల్ విషయంలో దానిపైన చర్చించడం జరిగింది. అలాగే నదుల అనుసంధానం పైన కూడా ఏ విధంగా ఇప్పుడు మనకి సకాలంలో వర్షాలు పడి నీరుని ఏ విధంగా మనం నిల్వ చేయాలి, దీనికి ఏ విధంగా నదులు అనుసంధానం చేయాలనే విషయం మీద కూడా ఈరోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి. ఇదే కాకుండా 8 వెనకబడిన జిల్లాలు కేంద్ర సహకారం అందించేటువంటి విధానం మీద కూడా ఈరోజు చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి. అలాగే ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి పైన కూడా మరి చర్చ జరిగిందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మరి నీరు చెట్టు బిల్లుల పైన చాలామంది ఇక్కడికి మాకు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి మాకు వాళ్ళ వినతులు ఇవ్వడం జరుగుతుంది. దానిపైన కూడా నీరు చెట్టుకు సంబంధించిన బిల్లులు ఏ విధంగా వాటిని రిలీజ్ చేయాలని దానిపైన కూడా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా పేదరికం లేనటువంటి సమాజం నిర్మాణం ఏ విధంగా చేయాలి, దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంస పాలన, ఫేక్ ప్రచారాలపైన ఈయన సోషల్ మీడియాని ఆసరాగా చేసుకుని అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి దానిపైన కూడా మరి చర్చించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ముందుగా మరి అద్భుతమైనటువంటి విజయాన్ని వైపు నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పోలిట్ బ్యూరో సభ్యులందరూ కలిపి వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందండి. దీంతోపాటు ఈ విజయం అందించినటువంటి ఎన్డీఏ పక్ష నేతలకు, కార్యకర్తలకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రజలకి కూడా ఈ సందర్భంగా పోలిట్ బ్యూరో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాండి. దీంతోపాటు నామినేటెడ్ పదవులపైన ఏ విధంగా, ఎందుకంటే ఆహర్నిశలు కష్టపడినటువంటి కార్యకర్తలకి సముచిత స్థానం కల్పించాలి, ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళకి నామినేటెడ్ పదవి ద్వారా వారికి సముచిత స్థానం కల్పించి వారికి గౌరవం ఇవ్వాలన్న ఒక ఆలోచనతో
మరి దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి. ఇలాగా వీటితో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా మరి రాబోయే రోజుల్లో మాకు ప్రతి ఏడాది అక్టోబర్ నవంబర్లో సెప్టెంబర్ అక్టోబర్ సమయంలో ఈ సభ్యత్వ కమిటీలు వేసుకొని అక్టోబర్ నవంబర్లో ఈ మెంబర్షిప్ డ్రైవ్ ఉంటుందండి. దాని మీద కూడా చర్చించడం జరిగింది. అయితే ఈసారి కూడా మెంబర్షిప్ కేవలం 100 రూపాయలు పెట్టే, గతంలో ఇన్సూరెన్స్ 2000 పెట్టుకున్నాం. ఈసారి దాన్ని కొంచెం మెంబర్షిప్ మీద కూడా మాట్లాడేటువంటి పరిస్థితి, దాని మీద కూడా డిస్కస్ చేసామని చెప్పి తెలియజేస్తున్నాం. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఇటు కూటమి అటు వైసీపీ ఎత్తులపై ఎత్తులు వేస్తున్నారు. వైసీపీకి కావాల్సినంత మెజారిటీ సభ్యులు ఉన్నప్పటికీ స్థానిక సంస్థల ప్రతినిధులు కూటమి ప్రలోభాలకి లోను కాకుండా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను బరిలోకి దించిన జగన్ ఈ సందర్భంగా పాడేరు, నర్సీపట్నం నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీకి దన్నుగా నిలబడాలని కోరారు. ఎవరు కూడా కూటమి ప్రలోభాలకి లొంగకుండా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అనకాపల్లిలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసి కార్పెంటర్లకు మేలు చేస్తానని ఎంపీ సీఎం రమేష్ ప్రకటన హర్షణీయమని బీజేపీ ఆర్టిజన్ సెల్ స్టేట్ కన్వీనర్ బంగారు బాబు పేర్కొన్నారు. వృత్తిదారుల తరపున ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. అనకాపల్లి జిల్లా కేంద్రమైన బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ ప్రభుత్వం వచ్చినా చేతి వృత్తిదారుల్ని పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. ప్రస్తుతం ఎంపీ సీఎం రమేష్ కార్పెంటర్లకు అనకాపల్లిలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తానని ప్రకటించడం గొప్ప విషయంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పవన్, కో కన్వీనర్లు బాబ్జీ, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి చేతివృత్తి కులాలందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఆయన దృష్టి కూడా తీసుకెళ్లి ఇక్కడ ఆర్టిజన్ కళాకారులు కూటమి పార్టీకి మద్దతుగా ఉన్నారు, మన గెలుపుకి వాళ్ళు గట్టిగా పనిచేశారని మరి ఆయనకు తెలియజేసినటువంటి వ్యక్తి అన్నగారికి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆర్టిజన్ కుటుంబాల తరపున అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీరు ఏర్పాటు చేసేటువంటి ఈ క్లస్టర్ భవిష్యత్ తరాల్లో పిల్లలు కూడా మీ గురించి, మరి సీఎం రమేష్ గారి గురించి, ఈ కూటమి ప్రభుత్వం గురించి కూడా చెప్పుకునే పరిస్థితి ఉంటుందన్న. మీరు ఏర్పాటు చేస్తుంది భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిర్మాణానికి మీరు పునాదులు వేస్తున్నారన్న. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేతివృత్తి కళాకారులందరూ కూడా ఇక్కడ అనకాపల్లిలో ప్రారంభించబోయే వుడ్ క్లస్టర్ వైపే చూసే విధంగా ఈ క్లస్టర్ ఉండబోతుందని, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఏ నిర్మాణాలు చేపట్టినా వుడ్కు సంబంధించినటువంటి మాకు పలాంది కావాలంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా అనకాపల్లి మనం పెట్టబోయే క్లస్టర్ వైపు చూసే విధంగా మనం ఏర్పాటు చేసుకుందామని, మరి తప్పనిసరిగా మా అధ్యక్షులు పరమేశ్వరరావు గారి అనుమతితో అతి త్వరలో సీఎం రమేష్ గారి అపాయింట్మెంట్ కూడా తీసుకొని పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరితో కూడా ఈ ఏదైతే వుడ్ తయారీదారులు ఉన్నారో, వుడ్ పరిశ్రమలు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ కొంత ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఉన్నారో అందరినీ కూడా కలిపి కూర్చొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఇంకా సోదరులు అనకాపల్లి జిల్లాలో మేము తిరుగుతున్నప్పుడు స్వర్ణకారులు కావచ్చు, ఇక్కడ శిల్పాలు బొమ్మలు అత్యధికటువంటి విదేశాల్లో కూడా విగ్రహాలు ఏర్పాటు చేసినటువంటి శిల్పులు కానీ ఇంకా వివిధ రంగాలలో ఆర్టిజన్ కళాకారులు ఉన్నారు. వాళ్ళ సమస్యలు కూడా తప్పనిసరిగా పెద్దల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్దాం. ముందు ఒక మంచి శుభపరిణామం, ఒక అద్భుతమైన ముందడుగు వేసాం. ఈ యొక్క క్లస్టర్ ఏదైతే ఒక వుడ్ జోన్ ఏర్పాటు చేస్తున్నారో ఇది చాలా అద్భుతమైన గొప్ప విషయం అని, మరి నా సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కార్పెంటర్ సోదరులందరూ కూడా సీఎం రమేష్ గారికి
చంద్రబాబు గారు నియమించారు. నేను చేసేది గోల్డ్ వర్క్ అండి. గోల్డ్ వర్క్లో చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఈ గోల్డ్ వర్క్ వల్ల చాలా మంది అంటే ఈ సైనేటు ఈ కేడిఎంల వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ బాగా ఇదవుతున్నాయి. పనులు లేక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మాకు కూడా ఈ గోల్డ్ వర్క్ సంబంధించింది కూడా ఏదైనా ఒక కంపెనీ తీసుకురావాలని కూడా మేము అనుకుంటున్నాం. పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు స్వర్ణకారులందరూ. ఈ యొక్క సీఎం రమేష్ గారు దృష్టికి తీసుకెళ్లి మా యొక్క సమస్యలను పరిష్కరించి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని అక్కడి నుంచి నిధులు తెచ్చుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి భాగంలో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద వారు చాలా చక్కగా పనిచేస్తున్నారు. సో మొన్న ఎంపీ గారి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఈ ఆర్టిజానిక్ సెల్కి సంబంధించి కార్పెంటర్స్ అందరికీ కూడా ఈ జిల్లాలో ఉన్న వాళ్ళకి ఒక ప్రత్యేకమైన జోన్ను ఏర్పాటు చేసి దాన్ని ఆయన ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. చైనాలో ఒక రాష్ట్రంలో పూర్తిగా ఈ యొక్క జోన్ ఏర్పాటు చేసి ఆ రాష్ట్రంలో అంతా కూడా కార్పెంటరీ వర్కే జరుగుతుంటుంది. ప్రపంచం మొత్తానికి అక్కడి నుంచి ఎగుమతులు జరుగుతుంటాయి. అలాగా ఇక్కడ మనం కూడా మన జిల్లాలో చేస్తే బాగుంటుంది అనేటువంటి దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ దానికి తన యొక్క పూర్తి సహకారాన్ని అందిస్తారని చెప్పడం జరిగింది. సో అందుకని వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఇక్కడ మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఆర్టిజాన్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని అఖిల భారత లాయర్ల యూనియన్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ప్రకాష్ రావుపేటలో గల జిల్లా కోర్టు వద్ద గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బివి రామాంజనేయరావు మీడియాతో మాట్లాడారు. కొత్త చట్టాలు పౌర హక్కులు హరించే విధంగా ఉన్నాయని విమర్శించారు. ఇందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. కొత్త చట్టాలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్లో గత ఏడాది డిసెంబర్లో చర్చ లేకుండా ప్రతిపక్షాలను బహిష్కరించి ఈ కొత్త చట్టాలను ఆమోదించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చీకటిలో కొత్త చట్టాలు అమలు చేస్తుందని, న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారుల్ని గందరగోళానికి ఇవి గురి చేస్తున్నాయని తెలిపారు. ఈ చట్టాల వలన ఎవరైనా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే 14 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు కోసం రాజకీయ ఒత్తిడి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బివి రామాంజనేయరావు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. నా పక్కన ఉన్నది పి నరసింహరావు గారు, బార్ కౌన్సిల్ సీనియర్ మెంబర్. ఎన్ వెంకటేశ్వరరావు మా రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ న్యాయవాదులు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 1/7/2024 నుంచి 3 క్రిమినల్ చట్టాలని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ క్రిమినల్ చట్టాలని ఎందుకు అమల్లోకి తీసుకొచ్చింది అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇవన్నీ బ్రిటిష్ కాలంలో తయారైన చట్టాలు, మనం కొత్తగా మనకు నచ్చినట్టు మనం చట్టాలు తయారు చేసుకోవాలి అని హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అయితే ఈ చట్టాల రూపకల్పనలో అందరి అభిప్రాయాలు, ఎవరికైనా అభ్యంతరాలు ఇవన్నీ తీసుకోవడం అనేది సహజంగా జరిగేది. కరోనా కాలంలో 2020 సంవత్సరంలో కరోనాతో దేశమంతా అట్టుడికిపోతుంటే అప్పుడు ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా ఈ బిల్లుల మీద అని చెప్పి అడిగారు. ప్రాణాలు అరచేత పట్టుకొని ప్రజలు బాధలు పడుతుంటే అప్పుడు ఈ అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పి ప్రజలను అడగడం, ప్రజలు ఎవరు చెప్పలేకపోవడం, దాని మీద దృష్టి పెట్టలేకపోవడం జరిగింది. కానీ ఆల్ ఇండియా లాయర్స్ నేను ఒకటి మాత్రం అభ్యంతరాలను తెలియజేయడం జరిగింది. అయితే ఈ చట్టాలను ఏంటంటే పార్లమెంట్లో చర్చకు తీసుకొని వచ్చి పార్లమెంట్లో ఆమోదింపచేయడం అన్నది గత సంవత్సరం డిసెంబర్లో జరిగింది. ఆ డిసెంబర్లో జరిగింది ఏమిటి అంటే పార్లమెంట్లో ఎటువంటి చర్చ జరగలేదు. పార్లమెంట్లో ఉన్న ప్రతిపక్ష సభ్యులందరినీ పార్లమెంట్లోంచి బహిష్కరించి 160 మందికి పైగా సభ్యులను బహిష్కరించి ఎవరైతే మెజార్టీ ఉన్నారో వాళ్లే మూజువాణి ఓటుతోనూ వాటిని పాస్ చేయడం జరిగింది. ఏ డిస్కషను లేదు, ఏ చర్చ లేదు, ఎవరు సలహాలు చెప్పడం కానీ అసలు దీని గురించి పూర్తిగా ఎవరికి తెలియదు కూడా. ఏమీ తెలియకుండా ఈ చట్టాలని కేంద్ర ప్రభుత్వం చీకటిలో వీటిని చట్టాల రూపంలో తీసుకురావడం జరిగింది. మొన్న 1/7/2024 నుంచి వీటిని అమల్లోకి తేవడం జరిగింది. వీటన్నిటికీ పాత పేర్లు తొలగించి హిందీలో కొత్త పేర్లు తగిలించి వాటిని అమల్లోకి తేవడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రజల్లో కానివ్వండి, కోర్టుల్లో న్యాయమూర్తులకు కానివ్వండి, న్యాయవాదులకు కానివ్వండి, కక్షిదారులకు కానివ్వండి ఎంతో కొంత కన్ఫ్యూజన్. అంతేకాకుండా
ఈ కొత్తగా తీసుకొచ్చిన ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వానికి నచ్చిన ప్రావిజన్స్ని అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ ప్రావిజన్స్ ప్రకారం ఏంటంటే దేశంలో మొత్తంగా ఈ డెమోక్రసీ ఏదైతే ఉందో ఈ డెమోక్రసీని, ఈ హక్కుల్ని, ప్రజల హక్కుల్ని భంగపరిచే విధంగా కొన్ని ప్రావిజన్స్ పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా పౌరులకి ఎంతో చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి విధంగా ఈ ప్రావిజన్స్ని, ఈ చట్టాలని తయారు చేయడం జరిగింది. ఒకే ఒక ఉదాహరణ, ఇప్పుడు మీకు తెలిసినంత వరకు ఏదైనా నేరం జరిగితే కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయాలి. అలాంటి నేరాల్లో అంతకుముందు ఎవరన్నా వెళ్ళి అయ్యా ఇలా నేరం జరిగింది, నాకు అన్యాయం జరిగింది అంటే ఎఫ్ఐఆర్ వెంటనే రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే అలాంటి నేరాల్లో, కాగ్నిజబుల్ అఫెన్సెస్ నేరాల్లో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఎవరి మీదైనా వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. 14 రోజుల పాటు దాన్ని పెండింగ్లో పెట్టుకోవచ్చు. 14 రోజులు పెండింగ్లో పెట్టుకొని 14 రోజుల్లోనే మేము విచారణ చేస్తాం, మాకు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందని తెలిస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పొచ్చు. అంటే 14 రోజులు మీరు ఇచ్చిన కంప్లైంట్ పక్కన ఉంటుంది. ఈలోగా రాజకీయ నాయకులు కానివ్వండి, బడా వ్యాపారస్తులు కానివ్వండి, బాగా ధనికులు కానివ్వండి, వీళ్ళు పోలీసు వారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ కేసులను రాజీ చేసి వ్యక్తికి న్యాయం జరగకుండా ఎవడైతే నేరం చేశాడో వాడికే న్యాయం జరిగేటట్టుగా వీటిని వాళ్ళు పరిష్కారం చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. కాబట్టి ఈ చట్టాలని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారిని స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా స్వామివారికి 108 బంగారు సంపంగులతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి తెలిపారు. స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేద పండితుల వేద మంత్రాల నడుమ నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవలో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీ సిద్ధార్థ
ఓం శ్రీ సింహాద్రినాథాయ నమః ఓం సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః నమస్తస్మై భగవతే నాథాయ గోవిందా ఓం నారాయణ మహాజ్ఞేయ విశ్వాత్మాయ సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహణతోనే సంతృప్తి లభిస్తుందని డిఎల్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ధర్మాల ఆనంద్ కుమార్ రెడ్డి అన్నారు. డిఎల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆనంద్ కుమార్ రెడ్డి కప్పిరాడ, తాడిచెట్టిపాలెం, రైల్వే న్యూ కాలనీ, అక్కేపాలెం, ద్వారకానగర్, దొండపర్తి, రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర ప్రాంతాలలో నిరుపేదలకు బిర్యానీ అందజేశారు. అనంతరం కప్పరాడ సాయిబాబా గుడి వద్ద అన్నదానం నిర్వహించారు. సీతమ్మధార పాపా హోంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మిక నాయకుడిగా కార్మిక రంగంలో ముఖ్యంగా రక్షణ రంగంలో విశేష సేవలు అందించిన డిఎల్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని పేదలకు అన్నదానంతో పాటు విద్యార్థులకి స్కాలర్షిప్లు, ఉచితంగా పుస్తకాల పంపిణీ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు కృష్ణకాంత్ రెడ్డి, జానకిరాం, జయకుమార్, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిసి వచ్చిన కార్పొరేటర్లు కూడా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన గురువారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఉనికి కోల్పోయిన వైసీపీ సభ్యులు నైతిక బాధ్యతతో తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 97 మందిలో 66 మంది వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అన్నారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలే భవిష్యత్తు కూటమి గెలుపునకి నాంది అని తాను గతంలోనే చెప్పానని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అలాగే జరుగుతాయని, అక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారని గంటా ధీమా వ్యక్తం చేశారు. విశాఖ మేయర్ పీఠాన్ని కూడా సొంతం చేసుకుంటామని, రాజకీయాల్లో నైతికత అనే అంశంపై జగన్ మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని తెలిపారు. నమస్కారం. నిన్న జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 10కి 10 ఈ మధ్య మనం క్వైట్గా వింటున్నాం పూర్తిగా 100% స్ట్రైకింగ్ రేట్ అని. అటువంటి 100% స్ట్రైకింగ్ రేట్ తోటి 10కి 10 భారీ మెజార్టీతోటి కూటమి అభ్యర్థులు గెలిచిన వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఎన్నిక నిన్న జరిగిందో అది భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికలకి ఇది ఒక నాంది. త్వరలో జరగబోతున్న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కానీ ఆ తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇదే ఫలితాలు పునరావృతం కాబోతూ ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఒక 3-4 డేస్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి విశాఖపట్నం సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా ఆయన్ని పిలిపించుకొని ఆయన కలవడం జరిగింది. దాదాపు 40 మంది పైగా కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ ఓటింగ్ నిన్న పడ్డ ఓట్లు చూస్తే 66-65 ఓట్లు కూటమి అభ్యర్థులకు పడ్డాయి. అంటే ఏదైతే 40 మంది జగన్మోహన్ రెడ్డిని కలిశారో ఆ 40 మంది కూడా నిన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓట్లు వేయలేదు. అంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటి, ఆ పార్టీ నాయకత్వం ఎలా ఉంది, ఆ పార్టీ నాయకుడి పైన
వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం ఉందో నేను ఎన్నికలు రుజువు చేశాయి. అయితే ఇక్కడ ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థిగా ఆయన్ని వైఎస్ఆర్ పార్టీ ఫైనలైజ్ చేసిన తర్వాత 1-2 చోట్ల ఆయన మాట్లాడుతూ కూటమి గురించి, తెలుగుదేశం గురించి ప్రత్యేకంగా కొన్ని విమర్శలు చేశారు. అలాగే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిలో మాట్లాడుతూ ఏదైతే ఆయన విలువల గురించి, నైతికత గురించి, వీటిలన్నిటి గురించి కూడా మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తూ ఉంది. పాత సామెత ఉంది, ఏదో దెయ్యాలు వేదాలు వెల్లచడం అంటే. రాజకీయాల్లో విలువలు, నైతికత ఇటువంటి పదాలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఈరోజు అందరికి కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఆయన అంటూ ఉన్నారు 80% ఓట్లు మాకున్నాయి, అటువంటి చోట్ల తెలుగుదేశం పార్టీ ఏ ఉద్దేశంతో క్యాండిడేట్ పెడతా ఉందని చెప్పని. ఫస్ట్ మీకు 80% ఓట్లు ఏదైతే మీరు గెలుచుకున్నారో, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు చెప్పుకుంటా ఉన్నారో, అవి ఎలా వచ్చాయనేది ఒకసారి ముందు మీరు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత మీ పైన ఉంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఒక నియంత్రిత పోగళ్లతోటి ఆ రోజు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా ఒక ఫార్స్ కింద మీరు మార్చి, ఒక రాష్ట్రం కాదు, దేశం కాదు, ఎక్కడా కూడా ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడూ లేనన్ని ఏకగ్రీవాలు, అంటే ఆ ఏకగ్రీవాలు ఎలా అయ్యాయో మనందరూ కూడా తెలుసు. ఎంత అధికార దుర్వినియోగం చేశారు, ఎంత ఒత్తిళ్లు తెచ్చారు, ఎన్ని పోలీస్ కేసులు పెట్టారు, ఏ విధంగా ఆ ఏకగ్రీవాలు అయ్యాయో మనం చూసాం. నామినేషన్లు స్క్రూటినీ టైంలో కూడా బెదిరించి వాళ్ళతో విత్డ్రాల్ చేయించారు. నామినేషన్లు స్క్రూటినీ అయిపోయి నిలబడిన తర్వాత కూడా క్యాండిడేట్ని తీసుకెళ్ళి మీరు మీ క్యాండిడేట్ డిక్లేర్ చేసుకున్నారు. ఇట్లా ఇవన్నీ చేస్తే మీరు ఆ 80% ఓట్లు మీకు వచ్చినట్లే అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఒక స్పష్టమైన తీర్పిచ్చారు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా దాదాపు 93% ఓట్లు ఒక కూటమికి ఇచ్చి 175 స్థానాల్లో కేవలం 11 అంటే 11. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంగళగిరిలో పలు ముఖ్య అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పోలిట్ బ్యూరో సమావేశం. చర్చించిన అంశాల వివరాలను మీడియాకు వెల్లడించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై రోజురోజుకి పెరుగుతున్న ఉత్కంఠ. ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్సాని గెలిపించాలని వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులకి సూచించిన జగన్. అనకాపల్లిలో వుడ్ క్లస్టర్ ఏర్పాటుపై ఎంపీ సీఎం రమేష్ కు ధన్యవాదాలు తెలియజేసిన స్థానిక కార్పొరేటర్స్. చేతి పని వారి సంక్షేమానికి సీఎం రమేష్ చేస్తున్న సేవలు మరవలేనివని ప్రశంస. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త క్రిమినల్ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేసిన అఖిల భారత లాయర్ల యూనియన్. కొత్త చట్టాలు రద్దు చేయాలని కోట ఆవరణలో నిరసన ప్రదర్శన. సింహాచలం అత్యంత వేడుకగా జరిగిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామివారి స్వర్ణ పుష్పార్చన. స్వామివారికి 108 బంగారు సంపంగిలతో అర్చన చేసిన ఆలయ వైదిక సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.